ఒలింపిక్స్ లో వినేష్ పోగాట్ అనర్హతపై తీర్పు ఇవ్వనుంది ప్యారిస్ క్రీడా కోర్టు. అనర్హతను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు వినేష్ పోగాట్. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని పిటిషన్లో దాఖలు చేశారు. వినేష్ తరపున 4 లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు పూర్తయ్యాక వినేష్ అనర్హతపై తీర్పునివ్వనుంది ప్యారిస్ క్రీడా కోర్టు. ఒలింపిక్స్ లో వినేష్ పోగాట్ అనర్హతపై తీర్పు ఇవ్వనుంది ప్యారిస్ క్రీడా కోర్టు. అనర్హతను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు వినేష్ పోగాట్. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. వినేష్ తరపున 4 లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు పూర్తయ్యాక వినేష్ అనర్హతపై తీర్పునివ్వనుంది ప్యారిస్ క్రీడా కోర్టు. ఒలింపిక్స్ లో వినేష్ పోగాట్ అనర్హతపై తీర్పు ఇవ్వనుంది ప్యారిస్ క్రీడా కోర్టు. అనర్హత సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు వినేష్ పోగాట్. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని పిటిషన్లను దాఖలు చేశారు. వినేష్ తరపున 4 లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు పూర్తయ్యాక వినేష్ అనర్హతపై తీర్పునివ్వనుంది ప్యారిస్ క్రీడా కోర్టు. ఇక అనర్హత పిటిషన్ పై క్రీడా కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుండి మదర్ అందిస్తారు. మదర్, ఓవర్ టు యూ. వినేష్ పోగాట్ ఇంటర్నేషనల్ క్రీడా కోర్టుని కూడా ఆశ్రయించింది. తనకు సంబంధించి తనకు జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి తను క్రీడా స్పోర్ట్స్ కోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. దానిపై ఈ రోజు తీర్పు అనేది కూడా రాబోతోంది. మరి కాసేపట్లోనే దానికి సంబంధించి తీర్పు అనేది కూడా రాబోతోంది. దానికి సంబంధించి ఒక 4 లాయర్లు మన తరఫున వాదనలు కూడా వినిపించారు. ఒక 100 గ్రాముల వెయిట్ పెరిగిన కారణంగా తనను డిస్క్వాలిఫై చేస్తూ ఒలింపిక్స్ నిర్వాహకులు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఇప్పటికే భారత ప్రభుత్వం తీవ్ర నిరసన అనేది కూడా వ్యక్తం చేసింది. వరల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇప్పటికే భారత్ తరఫున నిరసన అనేది కూడా వ్యక్తం చేస్తూ వాటికి సంబంధించి లీగల్ గా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి సహాయం చేసేందుకు గాను పీటీ ఉషతో మాట్లాడారు. ఇండియాకు సంబంధించి కమిటీ అధ్యక్షులుగా పీటీ ఉష ఉన్నారు. మాట్లాడి ఈ ఇష్యూకి సంబంధించి న్యాయపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి అలాగే అవసరమైనటువంటి సహాయాలు అందించాలని కూడా సూచించారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. 100 గ్రామ్స్ వెయిట్ అనేది కూడా చాలా ఈ పెద్ద ఇష్యూ కాదు, సమస్య కాదు. సాధారణంగా స్పోర్ట్స్ పర్సన్స్ గెయినింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటారు. ప్రయోజనం తీసుకోకుండా ఆమెను సంబంధించి ఏదైతే పిటిషన్ లో పేర్కొన్నట్టుగా సిల్వర్ మెడల్ అనౌన్స్ చేసేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే దానికి సంబంధించి అలాగే పిటిషన్ వేసినటువంటి వినేష్ పోగాట్ సంబంధించినటువంటి వాదనలు అనేది ఇప్పటికే ఇది దానిపైన క్రీడా కోర్టు ఏ విధంగా చూడాల్సి మొదటి క్రీడాకారిణి రెజ్లింగ్ నుంచి వినేష్ పోగాట్ ఉన్నారు. గోల్డ్ మెడల్ కి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా ఉంది. ఆమె చివరి నిమిషంలో